ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళ గురించి వెళ్తాను, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పెట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అది కాకుండా నా మీద ఏదైనా తప్పుడు కేసు, ఏ కేసు అన్నా ఇదిగో ఈయన కొట్టాడు, ఈయన చేశాడు, అది చేశాడు అన్న తప్పుడు కేసు ఏదైనా చూపించండి నా మీద. ఇది ప్రవీణ్ ప్రగడాల అది హత్య అని నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నప్పుడు మీరు ఆత్మహత్య అంటున్నారు. ఆత్మహత్యని ప్రూవ్ చేయలేకపోతున్నారు, యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు. నేనేమో అది హత్య చేసి అక్కడ పడేశారు బాడీని అంటున్నాను. నేను ఏకంగా సీన్ కన్స్ట్రక్షన్స్లో కూడా బండించుకుని వెళ్తాను, మీరు రండి అన్నాను. దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. పోనీ ఆ రోజున హాస్పిటల్ చెక్ చేశారంటే ఏ హాస్పిటల్ చెక్ చేయలేదు. ఎంతో తప్పండి అది. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా చూపించాలా మొత్తం దృష్టి అంతా దాని మీద పెడితే అసలు ఈ హత్య అన్న వైపు ఇన్వెస్టిగేషన్ ఎలాగపోతే ఇది ఎలాగ ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ప్రవీణ్ పగడాల అన్న ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఆయన ఆప్తుడు, భార్యకి భర్త, పిల్లలకి తండ్రి. బట్ సంఘాలన్నీ ఈ రోజున మేమందరం ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే మేమందరం కూడా ఆయన హత్య జరిగిన విధానాన్ని చూసి ఆయన్ని కొట్టి పారేశారు. ఎందువల్లంటే మేము హత్య అని ఎలాగనుకుంటున్నాం? తల మీద గాయాలు ఉన్నాయి. హెల్మెట్ ఉంటే తల మీద గాయాలు ఎలాగుంటాయి? ముక్కు మీద ఇలా కోసుకుపోయినట్టు గాయాలు ఉన్నాయి. బండి మామూలుగా ఉంది, పడేసినట్టు మీద పెట్టినట్టు ఉంది. ఎన్నిటి వైపు దృష్ట్యా మేము హత్య అంటుంటే మీరు యాక్సిడెంట్ అంటున్నారు. తర్వాత నిన్న నా మీద ఒక కేసు పెట్టారు. హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాం. 196-97 కాదు, 196 బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం పెట్టాను. నేనంట మత విద్వేషాలని రెచ్చగొడుతున్నానంట. నేను ఎక్కడ నా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో మాట్లాడాను, ఛానల్స్లో మాట్లాడాను, నా ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఎక్కడ ఒక్క మాట, ఏ మాట అన్నా సరే ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఫూల్స్ అయిపోతారు. ఒక్క మాట ఇగో ఈ మాట వల్ల మేము ఇలా పెట్టాం అన్న మాట ఎక్కడన్నా చూపించగలరా? హిందువులే హత్య చేశారనలేదు, ముస్లింలే హత్య చేశారనలేదు. హిందూ ఫ్యానిటిక్స్ అన్న చేసి ఉండొచ్చు, ముస్లిం ఫ్యానిటిక్స్ అన్న చేసొచ్చు, క్రిస్టియన్స్లో కూడా ఈయన అభివృద్ధి ఈయన అభివృద్ధిని సహించుకోలేని వాళ్ళన్నా చేసి ఉండొచ్చు అని చెప్పని తప్పితే ఎప్పుడు ఏ మతం మీద నేను నేరం మోపలేదు. ఒక నిజాన్ని బయటకు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దానికి నన్ను నా మీద కేసు పెట్టి నేను ఏమన్నా చిన్నపిల్లున్నా, నాకేం చట్టం తెలీదా, నేను ఏమన్నా మీకు భయపడి ఉన్నా? ఎన్ని కేసులు పెట్టారు నా మీద? ఏ గవర్నమెంట్ వచ్చినా కేసులు పెట్టకుండా ఉందా? చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టాడు, జగన్ ఎన్ని కేసులు పెట్టాడు? ఏ కేసు అన్నా నాది పోరాటంలో ఒక కేసులు తప్పితే నేను ఏమన్నా ఆర్థిక నేరాలు చేశానా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఏమున్నాయి నా మీద? అందుకనే ప్రజలు ఈ రోజున హర్ష్ కుమార్ నమ్ముతున్నారు. ఒక సమాజం నమ్ముతుంది. నేను సెక్యులర్ని, నేను హిందూ మతాలు ఆచరిస్తాను, క్రిస్టియన్ మతం ఆచరిస్తాను, మొన్న రంజాన్ మతం కూడా ఆచరించాను, మొన్న ఇఫ్తార్ కూడా పెట్టాను. క్రిస్మస్ చేసుకుంటాను, ఈస్టర్ చేసుకుంటాను, దీపావళి చేసుకుంటాను, వినాయక చవితి చేసుకుంటాను, రంజాన్ చేసుకుంటాను, బక్రీద్ చేసుకుంటాను. సెక్యులర్ భావాలు ఉన్న కుటుంబం మాది. మా కోడలు జైన్, నా భార్య వేరే కులం, కొప్పులు వెలమ కులం, నేను మాల. ఇలా రకరకాల కులాలున్న కుటుంబం మాది. ఒక కులం